అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. పాకిస్తాన్ పై భారత్ చేసినటువంటి దాడి ఒక రుద్ర తాండవం లాంటిది అని చెప్పేసి సోషల్ మీడియా అండ్ విశ్లేషకులు, మేధావులు సైతం మాట్లాడుతూ ఉన్నారనమాట. పెహల్గావ్ లో ఏదైతే ఈ టెర్రరిస్ట్ అటాక్ చేసి దాదాపు 20 మందిని పైగా సివిలియన్స్ ని, అమాయకులని, ఏ పాపం అన్యం పుణ్యం తెలియనటువంటి పౌరులను హతమార్చినటువంటి టెర్రరిస్ట్ మూకని ఏరేయడం కోసం అని చెప్పేసి అర్ధరాత్రి దాడి చేసింది ఇండియన్ ఆర్మీ. సో వాళ్ళు చేసినటువంటి ఈ ఎయిర్ స్ట్రైక్ లో దాదాపు 100 మంది టెర్రరిస్టులకు పైగా చచ్చిపోయినట్లు తెలుస్తా ఉంది. ఇక పాకిస్తాన్ గవర్నమెంట్ అయితే 31 మంది టెర్రరిస్టులు చనిపోయారు అని చెప్పేసి అఫీషియల్ గా ప్రకటించుకుంది. అండ్ ఇండియన్ గవర్నమెంట్ దాదాపు 81 మంది చనిపోయారు అని చెప్పేసి అఫీషియల్ గా ప్రకటించింది. కానీ ఆ కౌంట్ అనేది 100కు దాటింది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు మేధావులంతా. ఇక దానికి సంబంధించి ఈ ఉగ్రవాదులు ఎక్కడైతే స్థావరాలు ఏర్పాటు చేసుకొని తమ కార్యకలాపాలు సాగిస్తా ఉన్నారో వాళ్ళ మీద అర్ధరాత్రి 1:04 నుంచి 1:38 మధ్యలో ఇండియన్ ఆర్మీ నిప్పుల వర్షం కురిపించింది. అంటే తమ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో వాళ్ళ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేయడం జరిగింది. ఏదైతే రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలు అవి దెబ్బతినకుండా, అంతేకాకుండా ఎక్కడ కూడా హద్దులు దాటకుండా, ఎక్కడ కూడా లిమిట్స్ తమకి ఏదైతే ఉన్నాయో ఆ లిమిట్స్ ని క్రాస్ చేయకుండా తమ దేశంలో తమ పౌరుల మీద జరిగినటువంటి ఈ దాడికి ప్రతీకారం అయితే భారత సైన్యం చాలా విజయవంతంగా తీర్చుకోవడం జరిగింది. ఈ ఎయిర్ స్ట్రైక్స్ చేయడం వల్ల ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో, ఎవరైతే తమ స్వంత మనుషుల్ని కోల్పోయారో భారత పౌరులు, వాళ్ళకి న్యాయం చేసినట్లయింది. ఆ కుటుంబాలు కూడా ఈరోజు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మాకు ఏ అన్యం పుణ్యము తెలియదు, మేము పర్యాటకంగా అభివృద్ధి చెందుతా ఉన్నటువంటి కశ్మీర్ని చూడ్డానికి, ఆనందించడానికి అక్కడికి వెళితే అన్యాయంగా మా మనుషుల్ని పొట్టన పెట్టుకున్నారు అని చెప్పేసి వాళ్ళు లోపల మదనపడి బాధపడిపోతా ఉండేటటువంటి పరిస్థితి. అటువంటి వాళ్లకు నరేంద్ర మోదీ గారు అండ్ భారత ప్రభుత్వం, అలాగే భారత సైన్యం వీళ్ళు న్యాయం చేశారు ఈ ఉగ్రవాదుల మీద దాడి చేసి. టోటల్ గా ఈ ఉగ్రవాదుల మీద జరిగినటువంటి ఈ దాడిలో పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించినటువంటి నెంబర్ 31 మంది అయితే ఇండియన్ ప్రభుత్వం ప్రకటించినటువంటి నెంబర్ 81 మంది చనిపోయారు అని చెప్పేసి. ఇక ఈ టోటల్ ఎయిర్ స్ట్రైక్స్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అంతేకాకుండా రక్షణ శాఖ మంత్రి మన రాజ్నాథ్ సింగ్ గారు వీళ్ళిద్దరూ స్వయంగా పర్యవేక్షిస్తూ ఏ విధంగా స్ట్రైక్స్ చేస్తా ఉన్నారు, ఏ విధంగా వాళ్ళ మీద దాడి చేస్తా ఉన్నారు, ఆ డ్యామేజ్ ఎంత ఉంది అనేది కంప్లీట్ గా వాళ్ళు కూర్చొని మానిటర్ చేసినటువంటి పరిస్థితి అన్నమాట. ఇక భారత సైన్యం చేసినటువంటి ఈ ఎయిర్ స్ట్రైక్స్ లో మురిద్కేలో ఉన్నటువంటి లష్కరే తోయిబాకు చెందినటువంటి తోయిబా ఉగ్రవాద కేంద్రం ధ్వంసం అయిపోయింది. అలాగే బహవల్పూర్లో కూడా భారత సైన్యం దాడి చేయడం జరిగింది. అక్కడ జైషే అహ్మద్కి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థ నడుస్తూ ఉందన్నమాట. దాన్ని కూడా ధ్వంసం చేసి నాశనం చేశారు. ఇక తెహ్రాకలాన్లో కూడా దాడి చేయడం జరిగింది భారత సైన్యం. అక్కడ జైషే అహ్మద్కి సంబంధించినటువంటి లాంచ్ ప్యాడ్స్ అవి ఇవి ఉన్నాయన్నమాట. సో దాని మీద కూడా దాడి చేశారు, అది కూడా ధ్వంసం అయిపోయింది. ఇక సియాల్కోట్లో కూడా దాడి చేయడం జరిగింది. కంప్లీట్గా 9 ప్రాంతాల్లో భారత సైన్యం ఎయిర్ స్ట్రైక్స్ చేయడం జరిగిందనమాట. సో హిజ్బుల్ ముజాహిదీన్ ఈ ఉగ్రవాద సంస్థ ఇక్కడ సియాల్కోట్లో తమ కార్యకలాపాలను అనేది చేస్తూ ఉన్నారనమాట. బర్నాలాలో కూడా దాడి చేశారు భారత సైన్యం. అక్కడ లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి హెడెత్ స్థావరం ఉందన్నమాట, అది కూడా ధ్వంసమైంది. అలాగే కోట్లీలో చేశారు. కోట్లీలో కూడా 2 చోట్ల వాళ్ళు స్థావరాలు ఏర్పాటు చేసుకొని తమ కార్యకలాపాలను అయితే చేస్తూ ఉండేటటువంటి పరిస్థితి. అది కూడా జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి స్థావరాలు అనమాట కోట్లీలో. ఇక ముజఫరాబాద్లో కూడా దాడి జరిగింది. అక్కడే ఇంకొకటి కూడా ఉన్నారన్నమాట, సయ్యద్ నాబిలాల్ అని ఉగ్రవాద సంస్థ మీద కూడా భారత సైన్యం దాడి చేయడం, అలాగే వాటిని ధ్వంసం చేయడం కూడా జరిగిందన్నమాట. ఇక దీనికి ప్రతీకారంగా ఉగ్రవాదులు ఏదైనా చేస్తారు అని అనుకుంటే ఉగ్రవాదులు కాకుండా పాకిస్తాన్ ఆర్మీ సామాన్య పౌరుల మీద తెగబడినటువంటి పరిస్థితి అన్నమాట. అసలు వీళ్ళు మనుషులో లేకపోతే ఇంకేమో మనకైతే తెలియదు. కానీ భారతదేశం ఉగ్రవాదుల మీద పోరాటం చేస్తుంటే మీ దేశంలో ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళను నాశనం చేయడానికి మీరు ఎలాగో ధైర్యం చేయలేరు. పక్కనున్న వాళ్ళైనా ధైర్యం చేస్తూ ఉంటే, వాళ్ళైనా కూడా ముందుకొచ్చి ఆ ఉగ్రవాదుల మీద దాడులు చేస్తూ ఉంటే మీరు సపోర్ట్ చేయకపోతే పోయారు. కానీ కనీసం సైలెంట్గా ఉండాలి. కానీ ఆ ఉగ్రవాదులు హాస్పిటళ్ళల్లో ఉంటే వాళ్ళను పోయి పరామర్శించడాలు, ఆ ప్రభుత్వాలు
పాకిస్తాన్ ప్రభుత్వం ఆ ఉగ్రవాదులను పోయి పరామర్శించడాలు, ఆ ఉగ్రవాదుల మీద దాడి చేసిన దానికి కాను ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి భారత పౌరుల మీద ఈ పాకిస్తాన్ ఆర్మీ ఎంత నీచమైన మనుషులు అంటే వాళ్ళు కాల్పులకు తెగబడ్డారు. దాదాపు 13 మంది ఇండియన్ సివిలియన్స్ భారత పౌరులు మృతి చెందడం జరిగిందనమాట. సో వీళ్ళు ఎలాంటి మనుషులో మనకేం అర్థం కావట్లేదు. పంజాబ్ ప్రావిన్స్లో భారత సైన్యం ఈ ఎయిర్ స్ట్రైక్ చేసిందనమాట. ఆ దాడిలో సో ఇలాగా డ్యామేజ్ ఫుల్గా అయింది బాగా. ఇక దీనికి సంబంధించి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కామెంట్ చేయడం జరిగింది. భారత సైన్యం ఎక్కడ కూడా తమ హద్దులు పరిధులు దాటలేదు, అమాయకుల్ని చంపిన వాళ్ళ మీద మాత్రమే దాడి చేసింది భారత సైన్యం. ఈ విషయంలో మాకు హనుమంతుల వారే ఆదర్శం, ఆయన్ని ఆదర్శంగా తీసుకునే మేము ఈ చర్యకు దిగామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఏదైతే శ్రీ ఆంజనేయ స్వామి హనుమంతుల వారు అశోకవనంలో ఉన్నటువంటి సీతామాతని చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే రాక్షసులు ఉంటారో వాళ్ళ మీద దాడి చేశాడే తప్ప ఎప్పుడు కూడా ఇన్నోసెంట్ పీపుల్ వైపు ఆంజనేయ స్వామి దాడి చేయలేదన్నమాట. సో ఇక్కడ కూడా దాన్నే మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని కేవలం ముష్కరులు ఎవరైతే ఉగ్రవాదులు, ఎవరైతే రాక్షసులు లాంటి ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ మీద మాత్రమే మేము దాడి చేసాము, కానీ ఎక్కడ కూడా పాకిస్తాన్ పౌరులు ఎవరైతే ఇన్నోసెంట్ పీపుల్ ఉన్నారో వాళ్ళని మేము అసలు టచ్ చేయలేదు అని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది, మనందరికీ ఇది గర్వకారణం. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే POK ఉగ్రవాద సంస్థలపై ఒక లక్ష్యంతో దాడులను భారత సైన్యం ఒక ఖచ్చితత్వమైనటువంటి లక్ష్యంతో భారత దళాలు ఎయిర్ స్ట్రైక్స్ చేసాయి. వాళ్ళందరికీ నా అభినందనలు అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇక ఈ ఉగ్రవాదుల మీద ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే భారత దళాలు చేశాయో దానికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మాట్లాడుతూ ఉగ్రదాడికి నరేంద్ర మోదీ నాయకత్వంలో గట్టి జవాబునిచ్చాం ఉగ్రవాదులకు అని చెప్పేసి ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ పాకిస్తాన్కి ఇది మనం ఇచ్చినటువంటి సరైన జవాబు. సోషల్ మీడియా వేదికగా ఎవరైనా సరే నేషనాలిటీకి అగైనెస్ట్గా మాట్లాడితే మాత్రము కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. జాతీయతకు వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడరాదు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే నేషనాలిటీకి అగైనెస్ట్గా బిహేవ్ చేసినట్టు కానీ, నేషనాలిటీకి జాతీయతకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినట్టు కానీ మా వరకు వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకుంటాము అని చెప్పేసి వార్నింగ్తో పాటు సాయుధ బలగాలకు శుభాకాంక్షలు కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే పాకిస్తాన్ నెవర్ చేంజ్ అనమాట. అది ఎప్పటికీ చేంజ్ కాదు. ప్రపంచ దేశాలు మొత్తం ఇజ్రాయెల్ కావచ్చు, రష్యా కావచ్చు, లేదంటే కనుక ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇంకా అరబ్ కంట్రీస్ కావచ్చు, లేదంటే బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా భారతదేశాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటే ఈ పాకిస్తాన్ మాత్రం తమకు ఎవరి నుంచి మద్దతు లేకపోయినా కూడా కేవలం చైనా మద్దతుతో ఇది రెచ్చిపోతూ ఉంది. ఆ చైనా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఓపికన్నంత వరకు ముందుకు దోస్తారు, తర్వాత చేతులు ఎత్తేసి గమ్మని చూస్తూ కూర్చుంటారు అనమాట. అన్యాయంగా బలైపోయేదే పాకిస్తానే. ఇంత చిన్న విషయం తెలుసుకోలేక చచ్చిపోతున్నారు దరిద్రపు కొట్టి యాదవులు. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.